నమస్తే, నేను విజయారెడ్డి. రాష్ట్రంలో పరిస్థితులు అంటే మార్పు కోరుకున్నారు. అయినప్పటికీ ఇంత ఒక 6 నెలలు గడవక ముందుకే విపరీతమైన వ్యతిరేకతను తెచ్చుకున్న ఏకైక పార్టీ ఏదంటే అది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 6 గ్యారంటీ స్కీముల్లో 13 అంశాలు ఉంటే తూతూ మంత్రంగా 4 స్కీములు అట్టగా చేసి మిగతావన్నీ పక్కన పెట్టి మేము అన్నీ చేశామని బాజాప్తుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది. సో అంతా కూడా పంటలకు సిద్ధమయ్యారు. రైతు భరోసా ఊసులేదు. ఇక రుణమాఫీ విషయానికి వస్తే ఆనాడు వెళ్ళి బరబరా తెచ్చుకోండి అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నారు. నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కుతున్నారు. సో మహిళలకు 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయో తెలియదు. అసలు ఎందుకు ఇంత తక్కువ పీరియడ్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు మూట కట్టుకున్నారు? ఒకవైపు శ్వేతపత్రాలు అన్నారు, మరొక వైపు కమిషన్లు వేస్తూ ఉన్నారు. సో కాళేశ్వరం ఏమైందో తెలియదు. మరొక వైపు టెలిఫోన్ స్కామ్ అన్నారు. ఇప్పుడు తెరపైకి విద్యుత్ ఒప్పందాల కొనుగోలు విషయంలో జరుగుతుంది. నిజంగానే ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? సో మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ ఏంటి సార్ నిజంగా అంటే ఒకటే సార్, ఎవరి మోట అయినా కూడా ప్రజలకు ఒక నిజాలు చెప్పాలి, ప్రజలకు ఉన్న సమస్యలు ఏంది అనేది. 6 నెలలు గడవక ముందుకే ఈరోజు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, నిరుద్యోగులు ఆల్రెడీ రోడ్లకు ఎక్కిన పరిస్థితి. మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినారు. ఎవరో చెప్పలేదు, మీరు కూడా అప్పుడు అల్లనే ఉన్నారు. 2 లక్షల భర్తీ అన్న తర్వాత వాళ్ళందరూ కూడా పాపం వ్యయ ప్రయాసాలకు ఏర్చి పంట పొలాల్లోకి అమ్మ అయ్య కాళ్ళు మొక్కి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే భవిష్యత్తు మారుతుంది అని చెప్పారు. కానీ ఈనాడు పరిస్థితి ఎవరైతే దానికోసము పాటుపడ్డారో వాళ్ళే ఈరోజు వ్యతిరేకత చూపిస్తున్న వైనం కనపడుతుంది. ఎందుకంటారు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి ఇంత డొల్ల మనిషి అనే సంగతి వాళ్ళు గుర్తించకపోయింది. ఈయనలో రవ్వంతా కూడా నిజాయితీ లేదు, ప్రజా సంక్షేమం పట్ల పట్టుదల లేదు, ప్రజల పట్ల ఆర్తి లేదు, బాధ లేదు. ఏదైనా లొట్టమిది కాకిలాగా కావు అంటాడే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ఒక్క పని కూడా చేసిన సందర్భం లేదమ్మా. నాడు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, అభయహస్తాన్ని రిలీజ్ చేసేటప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మిగతా వాళ్ళందరూ ఎంత గొప్పగా ప్రజలకు వాగ్దానం చేసినారు. ఇది ప్రతి పదం ప్రతి వాక్యం తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. కానీ ఈయన పదవికాంక్షతోని ఈయన ఏదో రకంగా ప్రయత్నాలు చేసేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు తప్ప, అంటే కాంగ్రెస్ లాంటి ఒక గొప్ప పార్టీ ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రవర్తిస్తారని ఎవరు ఊహించలేదు. ఆయన వచ్చినప్పటి నుంచి కార్యక్రమాల అమలును ఏదో రకంగా తాత్సారం చేసి వెనుకకు పారేయడం మీదనే శ్రద్ధ వహిస్తున్నాడు తప్ప ఈ మేనిఫెస్టో ఐటమ్స్ని అమలు పరచాలన్న చిత్తశుద్ధి చూపట్టట్లేదు. అది కారణం. అదే ఎందుకంటారు చిత్తశుద్ధి అంటే? మొన్నటిదాకా కొంత ఇన్సెక్యూరి ఫీలింగ్తో ఉండేది. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు 10 నుంచి 14 అన్నారు. సరే 10 నుంచి 14 పోయి 64 సీట్లు ఉన్న నేపథ్యంలో 64 ప్లస్ అప్పటికొకటి 65 సిపిఐతో కలిపితే 8 సీట్లకే పరిమితమైన నేపథ్యం కనిపించింది. రెండోది ఆయన సొంత ఇలాకా, ఆయన సిట్టింగ్ స్థానం కావచ్చు, లేదంటే ఆయన పుట్టిన గడ్డ కావచ్చు, ఆ 2 కూడా లాస్ అవ్వడము. సో ఎందుకు ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం బాగుపడాలని కూడా రాష్ట్రానికి మంచిగా చేయాలన్న విజనరీ ఉందని ఒకవైపు చెప్తున్నాడు, మరొక వైపు ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు? ఒకటమ్మా, ఒక ఉన్నతమైన స్థానంలో కూడా ఒక నీతి బాహ్యమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆక్యుపై చేస్తాడో ఇదే జరుగుతుంది. ఆయనలో రవ్వంతా కూడా కమిట్మెంట్ లేదు. బేసికల్లీ వాట్ ఐ ఫైండ్ ల్యాకింగ్ ఇన్ హిమ్ ఇస్ కమిట్మెంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. ప్రజలకి సేవ చేసేసి ప్రజల మన్నలను పొంది ప్రజల హృదయాలను గెలుచుకోవాలన్న ఆ ఆర్తి, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ అనురాగం లేదు. ఏదంటే ఏ రోటికి ఆ పాట, ఎక్కడ సందర్భోచితంగా మాట్లాడడమే తప్ప, అంటే మాటకారితనం చూపెడుతున్నాడు తప్ప కార్యాచరణలో కూడా ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ అనేది చూపట్లేకపోతున్నాడు. మొట్టమొదటి నుంచి మీరు గమనిస్తే ఆయన రాజకీయ చరిత్ర గమనిస్తే కూడా ఎక్కడ ఉండేనో వాళ్ళని దెబ్బకొట్టి ఇంకో చోటికి పోతాడు, మళ్ళీ అక్కడ కొంత డెవలప్ అవుతాడు, మళ్ళీ వాళ్ళని దెబ్బకొట్టి ఇంకో చోటికి పోతాడు. అంటే బయాలజీలో ఒక జంతువు ఉంటుంది, అదేమిటంటే ఆఫ్టర్ డెలివరీ ఇట్ డైస్ అనమాట. ఇగో ఇది ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అమ్మ.
ఇప్పటి వరకు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈవెన్ ఐ ఆల్సో సపోర్టెడ్ రేవంత్ రెడ్డిస్ క్యాండిడేచర్ ఫర్ సీఎంస్ పోస్ట్. ఐ రిగ్రెట్ టుడే. అరే అమ్మ నేను పొరపాటు చేసినాను. అంటే సహజంగా కాంగ్రెస్ భావజాలంలో కానీ కాంగ్రెస్ ఐడియాలజీతో కానీ డెవలప్ అయిన వ్యక్తి కాదు. అసలు అతను ఎంతసేపు కాంగ్రెస్ను తిడుతూ వచ్చినాడు. నాకు అనుమానం ఏంటంటే నేను కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాడా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈయన ఇదే రకంగా ఇట్లనే తాత్సారం చేసేసి ఏ కార్యక్రమాలు అమలు చేయకపోతే ఇప్పుడు చూడమ్మా ఎంత ఆక్రోషంతో, ఎంత ఆవేదనతో, ఎంత బాధతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసినారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ పునరాలోచనలో పడ్డారు తెలుసా. అసలు కేసీఆర్ టైంలోనే బాగుండే, రైతు బంధు టైంకి వచ్చేది, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేది, కరెంటు కోతలు ఉండకపోయేది అనేటువంటి ఆలోచనలోకి ప్రజల్ని ఈయనే నెట్టుతున్నాడు. ఇదే చాలా బాధాకరమైన విషయం.